నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై కలకలం సృష్టించిన మృతదేహం చంపి వాటర్ ట్యాంకులో పడేసి ఉంటారని భావిస్తున్న పోలీసులు ఆలయ పవిత్రతకు భంగం కలగలేదని స్పష్టం చేసిన వైదిక కమిటీ. ఈ నెల 16వ తేదీ నుండి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్ణీత సమయానికి హాజరు కావాలని విద్యార్థులకు ఆదేశించిన ఆర్ఐఓ బ్రహ్మానందం. నత్తనడకన సాగుతున్న డెల్టా ఆధునికీకరణ పనులు, కాంట్రాక్టర్లపై కొరబడిన ఇరిగేషన్ అధికారుల నిఘా. కల్తీ మద్యం చావుల వెనుక వాస్తవాలను వెలికి తీయటంలో పోలీసుల వైఫల్యంపై మండిపడ్డ సిపిఐ. ఈ నెల 25న ఎక్సైజ్ కార్యాలయాలు ముట్టడిస్తున్నట్లు నాయకుల వెల్లడి. ఇంద్రకీలాద్రిపై మృతదేహం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వాటర్ హెడ్ ట్యాంక్ లో పడి ఉండటాన్ని సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి సంఘటనపై విచారణ ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పరిసర ప్రాంతాలకు నీరు సరఫరా చేసే వాటర్ ట్యాంకును ఒక వ్యక్తి మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ సంఘటనపై ఆలయ ఈవో రఘునాథ్ మాట్లాడుతూ, గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించామని, దీనిపై పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. వాటర్ ట్యాంకులో పడి మృతి చెందటం వల్ల దుర్గగుడి పరిసర ప్రాంతాలకు సరఫరా అయ్యే నీటిని తాత్కాలికంగా నిలిపివేశామని, మృతదేహాన్ని తొలగించిన అనంతరం నీటి సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయంగా నీటి సరఫరా చేపట్టామని అన్నారు. చనిపోయిన వ్యక్తి ఆలయ సంబంధం లేదు, బయట వ్యక్తి కావడం వల్ల అంత పైకి ఎలా ఎక్కాడు అన్నది కూడా మాకు తెలియడం లేదు. మేము టెంపుల్ ఏరియా అన్నదానం బిల్డింగ్ వరకు మేము టైట్ సెక్యూరిటీలో ఉంచడం జరిగింది. అది బహుశా కొండ అవతల వైపు నుంచి వచ్చి ఉంటాడని మేము అనుకుంటున్నాం. ఇటు నుంచి అయితే వెళ్ళడానికి అసలు అవకాశం లేదు, చాలా స్టీప్గా ఉండడం, దాని మీదేమో స్టెప్ వైజ్ కొండ కూడా చాలా స్టీప్గా ఉండడం వల్ల ఇటు నుంచి దేవస్థానం వైపు నుంచి ఎక్కడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఇది బహుశా కొండ రెండో వైపు నుంచి వచ్చి ఉంటాడని చెప్పి మేము. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు తన దృష్టికి వచ్చిందని, సంఘటనా స్థలాన్ని పరిశీలించామని అన్నారు. నిత్యం సెక్యూరిటీ పరిరక్షణలో ఉండే ప్రాంతానికి యువకుడు ఎలా చేరుకున్నాడో తెలియాల్సి ఉందని అన్నారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ కూడా చేయించి ఈ సంఘటన జరగడానికి సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ కూడా తెలుసుకోవడం ప్రభుత్వం జరుగుతుంది. వాలంటరీగా జరిగినప్పటికీ కూడా ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని మీద ఎవరు ల్యాబ్స్ ఉందో ఏంటనేది కూడా విచారణలో బయటకు తీసుకుని సంబంధిత దీని మీద అధికారులు ఎవరన్నా అజాగ్రత్తగా ఉన్నారా, సెక్యూరిటీ పాయింట్లో సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నప్పటికీ కూడా వాలంటరీగా సూసైడ్ చేసుకోవడానికి అతను ఉపక్రమించినా కూడా అలాంటి వాతావరణానికి అనుకూలంగా ఉండకూడదు. కాబట్టి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటనేది కమిషనర్ గారితోనూ లేకపోతే ప్రభుత్వంతో కూడా మాట్లాడటం జరుగుతుంది. ముందు దీని మీద ఒక విచారణ అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా. ఇంద్రకీలాద్రిపై కలకలం సృష్టించిన మృతదేహం వల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలగదని వైదిక కమిటీ సభ్యులు విష్ణుపట్ల శివప్రసాద్ శర్మ పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో జరగలేదు కాబట్టి శాస్త్రం ప్రకారం ఎటువంటి శుద్ధి కార్యక్రమాలు జరపనవసరం లేదన్నారు. నీటి సరఫరా వ్యవస్థలో కొంతమేర జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. ఇంద్రకీలాద్రిపై గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దుర్గగుడి పరిసర ప్రాంతాలకు నీరు సరఫరా అయ్యే వాటర్ ట్యాంకులో మృతదేహం ఉన్నట్లు సిబ్బంది గమనించారు. దీనిపై ఆలయ వైదిక కమిటీ సభ్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ మాట్లాడుతూ, మృతదేహం ఉన్న ప్రదేశానికి గుడి ప్రాంగణానికి సంబంధం లేదని, దీనివల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి ఆటంకం కలగదని స్పష్టం చేశారు. ఉచిత అన్నదాన మంటపానికి సమీపంలో సంఘటన చోటు చేసుకోవడంతో 3 గంటల సమయం అన్నదానానికి ఆటంకం కలుగుతుందని తెలిపారు. ఆలయ ప్రాకారానికి సంబంధం లేకుండా కొండ మీద ఉన్నటువంటి యొక్క వాటర్ ట్యాంకులో ఒక వ్యక్తి
ప్రమాదవశాత్తు కానివ్వండి లేక అతను స్వయంకృతాపరాధంగా కానివ్వండి దాంట్లో పడి మృతి చెందడం జరిగింది. దీనివల్ల అది ఈరోజు ఉదయం 7 గంటలకి 6:30 గంటలకి తెలుసుకోవడం జరిగింది. ఆ తెలుసుకున్నప్పటి నుంచి కూడాను ఇక్కడ అన్నదానానికి సంబంధించి వీటన్నింటినీ కూడాను శాస్త్రోక్తంగా జరపవలసినటువంటి చర్యల గురించి కూడాను చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఆలయ ప్రాకారం లోపల లేదు కాబట్టి ఆలయాలు ఏవి కూడాను మూసివేయవలసినటువంటి ఆవశ్యకత లేదు అని చెప్పి ఆగమశాస్త్రంగా తెలియజేయడం జరుగుతున్నది. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం అవ్వకుండా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చాలా కొండ మీద ఉండే వాటర్ ట్యాంకు దాంట్లో వ్యక్తి మరణించడం జరిగిందని గుర్తించడం జరిగింది. అది పారిశుద్ధ్యానికి అధికారులు అడిగితే అది పారిశుద్ధ్యానికి వాడే వాటర్ ట్యాంక్ కింద చెప్తున్నారు. ప్రతినిత్యం కూడా దాదాపు 5 ఇన్ఛార్జ్ ఉన్నారు. దానికి ప్రతి ఒక్కరు కూడా మానిటరింగ్ చేస్తారు. నేను ఈవినింగ్ కూడా చూడడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. మరి బాడీ మాత్రం అది మరి ప్రమాదవశాత్తు అది ఇంకా విచారణ తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను వెళ్ళిన చూసిన పరిస్థితి ప్రకారం ప్రమాదవశాత్తు జరిగినట్టుగా లేదు. వాలంటరీగానే అతను హత్య చేసుకున్నాడు లేదా ఎవరైనా ఆత్మహత్య చేశారు ఇవన్నీ కూడా రేపు పోలీసు నిర్ధారణలో తేలుతుంది. కాబట్టి ముందర చనిపోయిన వ్యక్తి ఎవరో కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ నెల 16 నుండి 25వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ పి బ్రహ్మానందం తెలిపారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు ఫస్ట్ ఇయర్ వారికి, మధ్యాహ్నం 2:30 నుండి 5:30 గంటల వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయని తెలియజేశారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. రీజనల్ ఇంటర్మీడియట్ బోర్డు పర్యవేక్షణాధికారి పి బ్రహ్మానందం 115 పరీక్షా కేంద్రాలలో కృష్ణా 1 పరిధిలో 59, కృష్ణా 2 పరిధిలో 56 పరీక్షా కేంద్రాలు ఉన్నాయని తెలియజేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్కు సంబంధించి మొత్తం 47,985 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని, అదేవిధంగా జనవరి 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరుగుతుందన్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఫిజిక్స్ పేపర్తో ప్రారంభమవుతాయన్నారు. ప్రతి ఏటా సెకండ్ లాంగ్వేజ్తో ప్రారంభమయ్యేవని, అయితే ఈసారి ఫిజిక్స్ పరీక్షలో ఎక్కువ మంది విద్యార్థులు తప్పిన కారణంగా విద్యార్థులు సంవత్సరం నష్టపోకుండా ముందుకు ఫిజిక్స్ పెట్టి వాల్యుయేషన్ను కూడా వెంటనే ప్రారంభించాలనే ఉద్దేశ్యంతోనే ఫిజిక్స్ను ముందుగా పెట్టనున్నారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో 10 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. మే 16వ తేదీ నుంచి మొత్తం 115 పరీక్షా కేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది. విజయవాడ సిటీ, విజయవాడ అర్బన్లో 59 పరీక్షా కేంద్రాల్లోనూ, కృష్ణా రూరల్లో 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అన్ని కళాశాలలకి హాల్ టికెట్లు, ఓఎంఆర్లు, నామినల్ రూల్స్, మెయిన్ ఆన్సర్ బుక్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.